కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కి కేటాయించినటువంటి బడ్జెట్ అయితే మాత్రం పూర్తిగా సరిపోదు, అసలు ఒక సంవత్సరాన్ని మెయింటెనెన్స్ కూడా సరిపోతుంటూ ఈరోజు విజయనగరం జిల్లాలో వామపక్ష నాయకులు డిమాండ్ చేస్తూ రోడ్డు ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్ద, అసలు ఏమనిపిస్తుంది అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్ ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది ఏంటిది? కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వడం మంచిదే, అది మన హక్కు, మనకు రావాలి. కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఎందుకని ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా, సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి ప్లాంట్లన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే ప్రభుత్వానికి ఏం బాధ్యత ఉండదు, అంతవరకు ఓకే. కానీ ఈ ప్యాకేజీ వల్ల ఏమిటి లాభం? చంద్రబాబు నాయుడు గారు అంటారు 21 మంది ఎంపీలు మేము ఇచ్చాము, ఆ పోరాట ఫలితమే ఈరోజు మోడీ ఇలా చెప్పుకొచ్చాడని ఒక పక్కన చెప్తున్నాడు. 21 మంది ఎంపీలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన బాధ్యత అనుకుంది, ఆయన చెప్పాడు, మేనిఫెస్టోలో చెప్పాడు. ఈ రోజుకి వచ్చేసరికి 11,444 కోట్లు ఇచ్చాము, ఇంకా 10,300 కోట్లు ఇంకో రూపాయలు ఇచ్చాము, ఈక్విటీ పేరు మీద ఇచ్చామని రకరకాల పేర్లు చెప్పి దాన్ని వల్లించి అవి ఇది చెప్తున్నారు. కూరగాయలు మసాలా పెట్టినట్టు వండి వారుస్తున్నారు. కానీ దీనివల్ల వేసమెత్తు ప్రయోజనం లేదని చెప్పేసి మేము వామపక్షాలుగా సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకని ఈ రకంగా అనేక కంపెనీలకి ఈ ప్యాకేజీలు ఇచ్చి అది కాస్త పుంజుకున్న తర్వాత ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసిన సందర్భం. ఈ డబ్బులు కూడా పెట్టుబడి పెట్టి కొంచెం బాగున్నదంటే ఏ టాటాకో బిర్లాకో వీళ్ళు కాకపోతే ఆదానీలకో అమ్మనీలకో అమ్మేసే పరిస్థితి తప్ప స్టీల్ ప్లాంట్ బాగు కోసం మాత్రం ఈ ఆలోచన కాదు. దానికి కావాల్సింది సొంత గనులు ఇవ్వాలి. సొంత గనులు ఇస్తే టన్ను 4,000 చొప్పున కొనుక్కుంటున్నారు, ఎక్కడ నుండి తెస్తున్నారు. ఆ 4,000 అంటే ఎన్ని టన్నులు ఇక్కడ భారం పడుతుంది. అది కాక సొంత గనులు ఉంటే దానికి ఆ భారం ఉండదు. కానీ సొంత గనులు ఎందుకు ఇవ్వరు? ప్రైవేట్ మెట్టలోడికేమో సొంత గనులు కావాలి, అడిగి పెట్టేయండి వెంటనే. అనకాపల్లి అంటే స్టీల్ ప్లాంట్ కోతవాడ దూరంలో ఉంది, అక్కడ ఇంకో ఫ్యాక్టరీ. దీనికేం దిక్కు లేదు, దీనికేం పట్టించుకోడు, మెట్టలోడికేమో సేవ చేస్తాడా? అంటే చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం ఎవరి తరపున ఉన్నదని కూడా ఆలోచించాలి, మోడీ కూడా ఎవరి తరపున ఉన్నాడో ఆలోచించాలి. అందుకని మీరు చెప్తుంది ప్రజల్ని ఇప్పుడు పోరాటం 4 సంవత్సరాలు పోరాటం జరుగుతుంది. కార్మిక సంఘాలు, ప్రజలు, మేధావులు అందరూ పెద్ద ఎత్తున పోరాడుతుంటే ఈరోజు ఆ పోరాటాన్ని నిర్వీర్యం చేయడానికి మేమేదో ప్రకటించామని చెప్పేసి ప్రకటిస్తున్నారు తప్ప దానివల్ల ఏ ప్రయోజనం లేదు. అందుకని దీన్ని సెయిల్లో విలీనం చేయాలి, సొంత గనులు కేటాయించాలి. అప్పుడు మీ శక్తిశుద్ధి ఏంటంటే ఇక్కడ చూపించండి. అది చేయకుండా పైపైన మెరుగులు దిద్ది పైపైన ఆశ చెప్పి ఏడ్చేవాడి చేతిలో ఒక బెల్లం ఒక చేతిలో పెట్టి నీకు బెల్లం ఇచ్చని చప్పరించుకొని అంటే దాని రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, ఉద్యోగులకి, ఉపాధి అన్ని రకాలుగా నష్టం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి మేము చెప్తున్నాం. ఇప్పటికైనా అది శాశ్వత పరిష్కారం, దానికి ఆలోచించాలి. ఆ శాశ్వత పరిష్కారం మీకు తెలుసు కాబట్టి మిట్టలోడి మీద ఉన్న అభిమానం స్టీల్ ప్లాంట్ మీద ఎందుకు లేదు? గవర్నమెంట్ సంస్థ దీని మీద ఎందుకు లేదు? సామాజిక న్యాయం అంటావు, సామాజిక న్యాయం ఎలాగొద్దిస్తుంది? ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి రిజర్వేషన్లు ఎక్కడ వస్తాయి? ప్రైవేట్ వాడు ఇస్తాడా? గవర్నమెంట్ కంపెనీ ఉంటే వస్తుంది. ఉత్తరాంధ్ర కల్పతరువు 32 మంది ప్రాణదానం చేశారు. ఇంత పోరాటాలు చేస్తే ఈ రోజుకి నీవు సొంతగనులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి కావాలని నష్టాల్లో కూరుకుపోయేలాగా చేసి కావాలని దాన్ని ఎండగట్టి ఈదులో పెట్టి బజార్లో పెట్టి అమ్మేయడానికి, ఎవరికో దారదత్తం చేయడానికి ఈరోజు మోడీ కుట్ర. అందుకని ఈ కుట్రకు వ్యతిరేకంగా అక్కడ కార్మిక వర్గం పెద్ద ఎత్తున నిందిస్తుంది. వామపక్షాలు, సిపిఐ, సిపిఎంఎల్ అన్ని పార్టీలు కలిసి స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఇప్పటికే అనేక విధాలుగా పోరాడడం, ఇంకా పోరాడతాం. అందుకని సొంత గనులు కేటాయించి సెయిల్లో విలీనం చేయాలంటే మా డిమాండ్. ఈ 1,100 కోట్లు 11,000 కోట్లు ఏమీ కాదు, అది ఇవ్వడం మన డబ్బే, ఇవ్వడం అవసరమే. కానీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. కానీ అది కాదు పరిష్కారం. పరిష్కారం అయితే మేము చెప్పింది పరిష్కారం అని చెప్పి మేము భావిస్తాం. ఓకే, మీరు చెప్పండి ఏ విధంగా పరిష్కరించాలి? రాష్ట్రానికి ఇప్పుడు కేటాయించినటువంటిది ఎంతవరకు ఇది మనకి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? 4 సంవత్సరాలుగా కార్మిక వర్గం, కమ్యూనిస్టులు చేస్తున్న పోరాటం ఈరోజు ఈ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ నమ్మకుండా ఆపగలిగింది. కాబట్టి స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటం ఫలితమే ఈరోజు ఏదో రకంగా స్టీల్ ప్లాంట్ని నిధులు ఇచ్చామని చెప్పుకొని రేపు పొద్దున అమ్ముకోవడానికి సిద్ధపడుతున్నారు తప్ప స్టీల్ ప్లాంట్ని రక్షించడానికి కాదు. 2, స్టీల్ ప్లాంట్కి సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు ముడిసరుకు అవసరం, కానీ వీళ్ళు ఇచ్చింది 11,400 కోట్లే. అంటే ఒక సంవత్సరం తాలూకు ముడిసరుకు కూడా సరిపోదు. మరి 12,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి ముడిసరుకు అవుతుందంటే నువ్వు సొంత గనులు ఇచ్చి ఉంటే నువ్వు ఈ 11,400 కోట్లు ఇవ్వక్కర్లేదు కదా. కాబట్టి సొంత గనులు ఇవ్వకుండా నాటకం ఆడడానికి ఇదొక అవసరం తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి దెబ్బ కొట్టి పోరాడుతున్న వాళ్ళని నైరాశ్యంలో ముంచాలని చెప్పేసి అనుకుంటున్నారు. అలా నైరాశ్యంలో మునిగిపోయే కార్మిక వర్గం కాదు, ప్రాణత్యాగానికైనా సిద్ధమవుతుంది. స్టీల్ ప్లాంట్ని రక్షించుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు, జనసేన, జగన్మోహన్ రెడ్డి అందరూ ఐక్యమై స్టీల్ ప్లాంట్ రక్షణకి మాతో పాటు కలిసి వస్తారు. లేదా మిమ్మల్ని కూడా మోడీతో జతకట్టామని తిప్పుకొట్టాలో తేల్చుకోవాలని చెప్పి సిపిఎంగా, వామపక్షాలుగా చెప్తా ఉన్నాం.
చూసాం కదా, ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఉత్తరాంధ్ర మణిహారంగా ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి అయితే ఈరోజు చేసినటువంటి ఆర్థిక సాయం అయితే శాశ్వత పరిష్కారం కాదు, దీనికైతే సొంత గనులతో కేటాయించాలి. అదేవిధంగా ఏదైతే రావాల్సినటువంటి ప్రతి ఒక్క బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టే విధంగా అయితే చర్యలు తీసుకోవాలి. ఈరోజు తూతు మంత్రంగా అయితే మాత్రం ఇటువంటి పనులు అనేవి చేయడం కరెక్ట్ కాదని అయితే వామపక్షాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే స్టీల్ ప్లాంట్ ఈరోజు స్థిరంగా ఉండాలంటే ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం అవసరమని ఎట్టి పరిస్థితుల్లో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి మరొక వామపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.